ఏమైందిరా? మెన్ ఎక్కడికి వెళ్ళాడో? మా అన్న ఇంటి దగ్గర అప్పు చేసి ఇల్లు వదిలిపోయినాడన్న. అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి దగ్గర వచ్చి చాలా గొడవ చేస్తున్నారన్న. దానికి వెళ్ళి ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నాడు? ఇల్లు వదిలేసి ఎందుకు పోయాడు? జరిగిన విషయాన్ని ఏంటో వాళ్ళకి చెప్పేయండి. ఇద్దరు పనికి వెళ్ళి కొంచెం కొంచెం వాళ్ళ డబ్బులు తీర్చేయండి రా. అన్న 10% అన్న వడ్డీ ఎప్పుడు తీర్చాలన్నా మేము? 5 లక్షలన్నా. సరే మళ్ళా ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు? ఇంకేమన్నా పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇంత వడ్డీ వ్యాపారం చేయడమే తప్పన్నా. కరెక్టే నన్ను చెప్తున్నది, కానీ అప్పు దేనికోసం చేశారా? అదే అన్న, అమ్మకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం కదన్నా, ఆపరేషన్ కోసం అప్పు చేశామన్నా. కరెక్టేరా, దాహం తీరినాక బాటిల్ కూడా భారమే అనిపిస్తుందిరా. వాడిని పరిస్థితి చూసి సాయం చేసినందుకు నువ్వు వాన్ పైన కంప్లైంట్ ఇవ్వడం కరెక్టేరా. డబ్బు అవసరం ఉన్నప్పుడు వడ్డీ ఎంతే % చొప్పుని ఆలోచించరు. అదే ఆ డబ్బు అవసరం తీరాక ధర్మం వడ్డీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సారీ అన్న, ఇప్పుడు ఏం చేయమంటావు అన్నా? ఏముంది, మీ ఉండే పరిస్థితిని చెప్పేయండి. లేట్ అయినా పర్లేదు, ₹1 మోసం చేయకండి. మొత్తం అప్పంతా తీర్చేయండి. అవసరానికి ఆదుకునోడిని దేవుళ్ళ చూడండి, ఒక దొంగలా కాదు.